రావాలి విద్యాశాఖ మంత్రి రోడ్డు మీదకి రావాలి విద్యాశాఖ మంత్రి ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సంస్కరణలు గత ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 11 తెచ్చి సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తీసుకొచ్చిన 117నే యథాతథంగా అదే సారాంశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరలా 9 పాఠశాలల పేరుతోటి తీసుకురావడాన్ని యూటీఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రతి వారం విద్యాశాఖ కమిషనర్ గారి కార్యాలయంతో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాల సందర్భంగా కూడా స్పష్టంగా చెప్పాం. 117ని రద్దు చేసిన తర్వాత మాత్రమే అసలు ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉంది, విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఒక్కడి కూడా పట్టించుకోకుండా ఈ రోజున మేము పోరాటంలో ఉండగా జీవో నెంబర్ 21 విడుదల చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికి కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగు నేల భాషా సంయుక్త రాష్ట్రం 1953లో పోరాటం ద్వారా తెలుగు తెచ్చుకున్నటువంటి దాంట్లో తెలుగు మీడియం లేకపోవడం అనేది చాలా దుర్మార్గం అనేది తెలుసు. కనుక తెలుగు నేలలో ఈరోజు తెలుగు మీడియం లేకోకుండా సమాంతర మీడియం లేకుండా పాఠశాల వ్యవస్థని భ్రష్టు పట్టించి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పిల్లల నాణ్యత ఎంత మీ అందరికీ తెలుసు. జీవో నెంబర్ 117కు ముందు కదా ప్రభుత్వం 97% మంది పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారని తల్లిదండ్రుల దగ్గర నుంచి లెక్కలు తెచ్చారు. ఈ రోజున ఇప్పటికీ మన 10th క్లాస్ ఎగ్జామ్స్లో 60,000 మంది పైచిలకు విద్యార్థులు తెలుగు మీడియంలో రాయడానికి ఇష్టపడ్డారు. మరి వాళ్ళ తెలుగు మీడియాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని మీరు రద్దు చేయకోకుండా మాతోటి ఎన్ని మాటలు చెప్పినా మేము విశ్వసించేటువంటి ప్రయత్నం లేదు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవాళ ఉన్నత పాఠశాలలో మీరు కట్టినటువంటి నాడు నేడు గదుల్లో విద్యార్థులు ఎంతమంది ఉంటారు? 40 మందికి మించి ఉండేటువంటి అవకాశం లేదు. కానీ మీరు ఎంతమందిని పెడుతున్నారు? 53 పెడుతున్నారు. మేము అడుగుతున్నటువంటిది 45 దగ్గర 2వ సెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్తున్నాం. సమాంతర మీడియం పెట్టాలని చెప్తున్నాం. ఇవాళ ఫౌండేషన్ పాఠశాలలు ఇవాళ రాష్ట్రంలో 5,000 ఫౌండేషన్ పాఠశాలలు అవి భవిష్యత్తులో బ్రతికే అవకాశం ఉందా? మీ విధానాల వల్ల మీ సంస్కరణల వల్ల ఈరోజు 12,512 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉన్న పిల్లలకి నాణ్యమైన విద్య వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. మీ సంస్కరణల వల్ల ఇవాళ 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన అనుభవం ఉన్నా ఇప్పటికీ మళ్ళీ అయ్యే సంస్కరణల్ని దొడ్డిదారిని అమలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకనే మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ సమాంతర మీడియంని ఖచ్చితంగా ఉన్నత పాఠశాలలో కొనసాగించాలి. అలాగే 1:45 దగ్గర సెకండ్ సెక్షన్ ఇవ్వాలనేటువంటి మొదటి డిమాండ్గా చెప్తున్నాం. అలాగే ఈ రోజున బీపీఎస్ పాఠశాలలో 60 దాటిన తర్వాత మాత్రమే 2వ ఉపాధ్యాయుని కాకుండా 47 దాటిన తర్వాతే 2వ ఉపాధ్యాయుని ఖచ్చితంగా 3వ ఉపాధ్యాయుని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఫౌండేషన్ పాఠశాలలో పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రాథమిక పాఠశాల అంటే 2 పిల్లల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 117 ఆ రోజుల్లో విడుదల చేసింది. 6 రకాల స్కూళ్ళు పెట్టి జీవో నెంబర్ 117 అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించారు. లోకేష్ కూడా వ్యతిరేకించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించారు. వాస్తవంగా విద్యారంగంలో వాళ్ళు చేపట్టినటువంటి అనేక అంశాల వల్లే ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమైన వాటిలో అది కూడా ఒక విషయం. కొత్త ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించాం. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 117 రద్దు చేసి దాని స్థానంలో జీవో నెంబర్ 19, 20, 21 అని ఈ 2-3 రోజుల్లో విడుదల చేస్తారు. వాళ్ళు 6 రకాల స్కూళ్ళు పెట్టారు, 9 రకాల స్కూళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ఉద్దేశించినటువంటి సంస్కరణని మేము భావిస్తూ ఉన్నాం. సాల్ట్ పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణని భావిస్తూ ఉన్నాం. అందువల్ల వీటన్నిటికి సంబంధించి కొన్ని స్పష్టమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది. తెలుగు మీడియం, సమాంతర మీడియం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే సమాంతర మీడియం, తెలుగు మీడియం ఉంచుతామని చెప్పారు. ఇప్పుడు ఆ వీడియోలు ఇప్పుడు మేము ప్రదర్శించగలం. తెలుగు మీడియం, సమాంతర మీడియం తప్పనిసరిగా ఉండాలి. అలాగే హై స్కూల్లో ఒక సెక్షన్ 1:45, 1:53 పెట్టారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టబోతా ఉన్నారు. దాని హెడ్ మాస్టర్లుగా స్కూల్ అసిస్టెంట్లు తీసుకొస్తా ఉంటున్నారు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గం. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. కమిషనర్ గారితో మేము మాట్లాడాం. ఆయన స్పష్టమైన హామీ, కొన్ని విషయాలు చెప్పారు, ఆయన స్పష్టమైన హామీలు ఇవ్వలేదు. ఏమైనా మా డిమాండ్ ఏంటంటే రాజకీయ స్థాయిలో కొన్ని నిర్ణయాలు చేయాలి. విద్యామంత్రి లోకేష్ గారు తగిన సమయాన్ని విద్యాశాఖకు కేటాయించడం లేదని మా ఆరోపణ. ఎందుకంటే విద్యాశాఖ అనేది చాలా పెద్ద శాఖ. ఆయన కూర్చోవాలి, నిర్ణయాలు చేయాలి, యూనియన్తో మాట్లాడాలి, ఎమ్మెల్సీలతో మాట్లాడాలి, ఇతర నాయకులతో మాట్లాడాలి. అవేమి కూడా ఆయన చేయటం లేదు. మొదటి 2 నెలలు చేశాడు, కానీ ఇవాళ 12 నెలలు కావస్తుంది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. వెంటనే లోకేష్ గారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల
మమ్మల్ని పిలిచి మా నాయకులను పిలిచి చర్చించి విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వ పాఠశాలను కాపాడే విధంగా నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లోకేష్ అన్న లోకేష్ అన్న లోకేష్ అన్న ప్రభుత్వం ఉండు వైఖరి నశించాలి ఉపాధ్యాయుల యొక్క అవును వీడన్న లోకేష్ అన్న అవును వీడాలి లోకేష్ అన్న పరిష్కరించాలన్నా లోకేష్ అన్న పరిష్కరించాలన్నా లోకేష్ అన్న అవును వీడాలన్నా పలకాలన్నా లోకేష్ అన్న పరిష్కరించన్నా మా సమస్యలు పరిష్కరించన్నా మా సమస్యలు చర్చించన్నా మాతో చర్చించాలి లోకేష్ అన్న చర్చించాలన్నా లోకేష్ అన్న రావాలన్నా లోకేష్ అన్న